హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో వెన్నెల పారాయణం, అసలు ఏంటి వెన్నెల పారాయణం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. మీరు శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కాచిన పాలల్లో ఇలాచి పటిక బెల్లం కలిపి వెన్నెలలో కూర్చొని చంద్రుని చూస్తూ 9 సార్లు లలిత పారాయణం చేయండి. మీ సమస్య తీరిపోతుంది. అన్నిసార్లని అనుకుంటారేమో అని చెప్పలేకపోయాను, కానీ మాఘ పౌర్ణమి చాలా విశేషం. మీకు ఎట్టి సమస్య అయినా పరిష్కారం లభిస్తుంది. మీరు అనుకున్న సంకల్పం సిద్ధిస్తుంది. ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు. తర్వాత ఆ పాలు ఇంట్లో వారు తాగాలి. లలితా సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం అనేది ఏర్పడుతుంది. అలా 9 సార్లు పూర్తయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీచక్రం అనేది చుట్టి ఉంటుంది. అంతసేపు ఏక ఆసనంలో పారాయణం భక్తిగా చేస్తే ఆ శ్రీచక్రంలో బీజాల యొక్క ప్రకంపనలు మన శరీరాన్ని స్పర్శిస్తుంది. శ్రీచక్రం మధ్యలో ఎవరుంటారు? అమ్మవారు, అంటే ఆ తల్లి స్పర్శ మనకు కలుగుతుంది. ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. ప్రతి నెల 9 సార్లు చేయలేని వారు ఒక్కసారైనా చదవవచ్చు. ఏదైనా తీరని సమస్య కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మన మీద ఉంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.